Subscribe to Color Frames. మెగా వేలానికి ముందు ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా మరియు విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. కొంతమంది ఆటగాళ్లు తక్కువ ధరకే రిటైన్ అయ్యారు. వీళ్లు మెగా వేలంలో ప్రవేశించి ఉంటే ఎక్కువ ధర లభించేది. ఈ ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ కు చెందిన తిలక్ వర్మ కూడా ఉన్నాడు. 8 కోట్లకు తిలక్ వర్మను ఎంఐ తన వద్దే ఉంచుకుంది. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున చాలా సందర్భాలలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్కు ఎలాంటి బౌలర్ నైనా ఎదుర్కోగల సత్తా ఉంది. ఈ కోణంలో చూస్తే ముంబై తిలక్ వర్మకు కట్టిన విలువ చాలా తక్కువ. తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటే మెగా వేలంలో అతను 12 నుంచి 15 కోట్లకు అమ్ముడుపోయేవాడు. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ లో తిలక్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలడు. అవసరమైన చోట స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఫీల్డింగ్ విషయంలోనూ తిలక్ పలు సందర్భాలు అద్భుతాలు చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే అతని వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. తనకింకా చాలా క్రికెట్ కెరీర్ ఉంది. దీంతో ఒక జట్టు అతడిని పర్మనెంట్ గా అట్టు పెట్టుకోవచ్చు. అయితే తిలక్ ప్రదర్శనకు తగ్గట్టు చెల్లిస్తే న్యాయంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతులు బట్టి కాకుండా వాళ్ల ప్రదర్శనను కొలమానంగా చూడాలని అంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో తిలక్ వర్మ 56 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 107 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత తిలక్ ధర భారీగా పెరిగి ఉండొచ్చు. కానీ ముంబై ఆల్రెడీ 8 కోట్లకు రిటైన్ చేసింది. అయితే ముంబై ఇండియన్స్ తనకు చాలా ఇచ్చిందని, ఇప్పుడు ఆ జట్టుకు తాను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని తిలక్ చెప్పడం గర్వించదగ్గ విషయం. మరోవైపు తిలక్ను నిలబెట్టుకున్నందుకు ముంబై కూడా చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్ లో తిలక్ విధ్వంసం తెలిసిందే. తిలక్ ఇప్పటి వరకు 19 టీ20లో 496 పరుగులు చేసి 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో పాటు 2 వికెట్లు కూడా పడగొట్టాడు. 38 ఐపీఎల్ మ్యాచ్ల్లో 6 అర్ధ సెంచరీలతో 1156 పరుగులు చేశాడు. కాగా మెగా వేలానికి ముందు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రాలను ఉంచుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.